వెల్కమ్ బ్యాక్. గిరిధర్ గారు, ఇక వెనిజులా వ్యవహారాలకు వస్తే వెనిజులాని అష్టదిగ్బంధనం చేసి అమెరికా ఆడుతున్న క్రీడ, వెనిజులాని ప్రపంచ పటంలో ఒక నేరగాళ్ల రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం, అంటే తన అవసరాల కోసం, తన ఆయిల్ అవసరాల కోసం ఏకాకిని చేసి వెనిజులాకి ఎటువంటి సహాయం అందకుండా చేయటం. ఈ క్రమంలో వెనిజులా రష్యా నుంచి కూడా సహాయం తీసుకుంటోంది అనే వార్తలు వస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు పెద్ద క్రైసిస్లో ఉంది, ఇంకొకళ్ళు సాయం చేసే స్థితిలో రష్యా ఉందని అనుకోవచ్చునా? ఇది చాలా పెద్ద గేమ్ అమెరికా ఆడుతోంది. మనకు తెలుసు, కానీ 20-30 ఏళ్ల క్రితం అమెరికాకు కావాల్సినటువంటి ఎనర్జీ నీడ్స్, ఆయిల్ కి సంబంధించినటువంటిది మొత్తం గల్ఫ్ మీద డిపెండ్ అయ్యేవాడు. మనకు సౌదీ అరేబియా, కువైత్, మనకు ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, మన యుఏఈ, ఒమాన్, వీటి మీద డిపెండ్ అయ్యేవాడు. అందుకనే అప్పుడు గల్ఫ్ యుద్ధాలు చేశారు, సద్దాం హుసేన్ తీసేయడము. ఎందుకంటే సద్దాం హుసేన్ డాలర్ కాకుండా వేరే కరెన్సీస్ లో అతను నమ్మడం మొదలు పెట్టేసరికి అతన్ని తీయవలసి వచ్చింది. అది తీసేశారు, మొత్తం వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళకు అపోజింగ్ గా ఉన్నటువంటి ఏవైతే ఈ వాళ్ళకి ఈజీగా వాళ్లకు సరఫరా చేస్తున్నటువంటి దేశాలు మినహాయించి మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ ని తగలబెట్టారు. ఇరాక్ లో కావచ్చు, ఇరాన్ లో కావచ్చు, చాలా తగలబెట్టారు. టెక్నాలజీ ఇవ్వలేదు ఇరాన్. ఇవన్నీ చేశారు గతంలో. స్టోరీ కట్ చేస్తే గత 10 ఏళ్లుగా మనం చూస్తే కనుక అమెరికాలో ఆయిల్ విపరీతంగా వాళ్ళ కంపెనీలు పెరిగింది. ఈరోజు అమెరికాలో ఎంత డ్రిల్లింగ్ అవుతోందంటే ప్రపంచానికి మొత్తం సప్లై చేయగలిగినంత చమురు ఈరోజు అమెరికాలో వాళ్ళు బయటికి తీయగలుగుతున్నారు. వాళ్ళు ఈరోజు ఒక్క బ్యారెల్ కూడా వాళ్ళు గల్ఫ్ నుంచి కొనట్లేదు, కంప్లీట్ గా వాళ్ళ దేశంలో. పైపెచ్చి వాళ్ళు ఒక ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగారు, సౌదీ అరేబియా లాంటి దేశాలకి కాంపిటీషన్ గా దిగారు. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం ఈరోజు చూస్తే కనుక పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో అమెరికా అధీనంలో లేనటువంటి దేశాలు ఎవరు కూడా ఈ ఆయిల్ అన్నది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి, వాడు దాని వల్ల వ్యాపారం చేయడానికి వీలు లేదు అని అమెరికా నిర్ణయించింది. అందుకనే మనం చూసాము, రష్యాతో యుద్ధానికి ఒక మూల కారణం ఇదే. నేటో ఎక్స్పాన్షన్, దీనికి అంత కారణం ఏంటంటే రష్యా ఎనర్జీ సప్లైని కట్ చేయాలి. రష్యా నుంచి యూరోప్ కి పైప్ లైన్స్ ఉండేవి. మనకు మన బాల్టిక్ సీ దగ్గర అక్కడికి స్ట్రైట్ గా వెళ్ళి జర్మనీకి పైప్ లైన్ వెళ్ళి, దాని పేరు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అంటారు. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఒకటి ఉంటే రెండవ పైప్ లైన్ ఒకటి వచ్చింది. అలాగే యుక్రెయిన్ మీదుగా పైప్ లైన్స్ యూరోప్ వెళ్తున్నాయి, పోలాండ్ అటు నుంచి వెళ్తున్నాయి. సో చాలా చీప్ గా వీళ్ళు గ్యాస్, ఆయిల్ యూరోప్ సప్లై చేసేవాడు. ఈ రోజు యూరోప్ లో చలి దేశం కాబట్టి, చలి ప్రాంతాలు కాబట్టి, వింటర్ వస్తే కనుక వాటి ఇంట్లో రూమ్ హీటర్స్, సెంట్రలైజ్ హీటింగ్ సిస్టమ్ అంతా కూడాను రష్యా నుంచి వచ్చే ఎనర్జీ తోటి వాళ్ళందరూ ఇంతకాలం బతికారు. వాళ్ళు దాన్ని కట్ చేశారు. ఆ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేశారు. ఎవరు పేల్చారు తెలియదు మనకి. ఫస్ట్ రష్యానే పేల్చిందని చెప్పి ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. తర్వాత చూస్తేమో యుక్రెయిన్ పేల్చిందని చెప్పారు. కానీ యుక్రెయిన్ లో కొంతమందిని పట్టి సిఐఏ చేయించింది అని మనకు తెలుస్తాం. అందుకని ఈరోజు వెస్టర్న్ దేశాలను నోరు మూసుకున్నాయి. అంటే ఎఫెక్టివ్ గా యూరోప్ కి రష్యా నుంచి వస్తున్నటువంటి చీప్ ఆయిల్ ని కట్ చేసింది అమెరికా. దాంతో యూరోప్ అంతా ఈరోజు అమెరికా కొత్త వస్తుంది, అమెరికా దగ్గర నుంచి కొంటున్నారు. సో ఒక మేజర్ సోర్స్ ని కట్ చేసింది. రెండవది, గల్ఫ్ లో యుద్ధాలు పెడితే కనుక గల్ఫ్ నుంచి వచ్చేటువంటి చమురు కూడా అది చీప్ గా రాదు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అందుకని గల్ఫ్ లో మనం చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. వెస్ట్ ఏషియా చమురు వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి, దాన్ని ఫ్రాకింగ్ అంటారు. అమెరికాలో జరుగుతున్న ఫ్రాకింగ్ వల్ల రమారమి $65 నుంచి $70 పర్ బ్యారల్ ఉంటే గానీ వాళ్ళు లాభసాటి కాదు. ప్రపంచంలో అంతకంటే తక్కువ ధర ఉంటే కానీ వాళ్ళు తట్టుకోలేరు. జో బైడెన్ చాలా వీక్ గా ఉన్నాడు కాబట్టి జో బైడెన్ దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, రష్యాతో యుద్ధం వచ్చిన తర్వాత అది వాళ్ళ వల్ల కాదు. ఓపెక్ ప్లస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ జో బైడెన్ కి వ్యతిరేకంగా అతను రష్యాతోటి కలిసి చమురు ధరని రీజనబుల్ గా మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసేసరికి వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేక ధరని అలాగే సప్లైని అమెరికా అధీనంలో లేకుండా వాడు మేనేజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి జరుగుతున్నాయి. ఫస్ట్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ కట్ అయిపోయింది. తర్వాత అది ఆఫ్ కోర్స్ బైడెన్ కాలంలో జరిగింది అది. తర్వాత ఇప్పుడు వెనెజుయేలా మీద పడుతున్నారు. అంటే వెనెజుయేలా అమెరికా అధీనంలో లేకుండా ఉన్నటువంటి మేజర్ సప్లై. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం చెప్తున్నారంటే, వెనెజుయేలాలో ఈ మొత్తం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలన్నీ కూడా బంద్ చేసినా ప్రపంచానికి మొత్తానికి ఆయిల్ ఇవ్వగలిగినంత నిధులు, ఆయిల్ నిధులు ఈరోజు వెనెజుయేలాలో ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి వెనెజుయేలాని కట్ చేయాలి ఏదో విధంగా. అంటే అమెరికా సామంతులుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు వీళ్ళని మినహాయించి ప్రపంచంలో ఎవరు ఆయిల్ సప్లై చేసినా వాళ్ళని కట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికా నిర్ణయించుకుంది. అందుకనే సడన్ గా వెనెజుయేలా మీద విరుచుకుపడ్డారు. నికోలస్ మడురో చాలా కాలంగా డిక్టేటర్, అతనే చాలా గొప్ప వ్యక్తి ఏం కాదు.
కానీ అతని మీద ఎప్పుడో చేయవలసిన చర్యలు ఈ రోజు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది ట్రంప్ కి? ఎందుకంటే ఇది ఆయిల్ లాబీ. అతను మన ఫస్ట్ స్పీచ్ అతను ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ లోనే ఏం చెప్పాడు? డ్రిల్ బేబీ డ్రిల్ అన్న. అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఏ చమురైతే బయటకు వస్తుందో దాన్నే ప్రపంచం అంతా కొనుక్కోవాలి. అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు ఏ రేట్లు అమ్మాలో అమెరికా నిర్ణయిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే వాళ్ళని చంపేస్తాము, వాళ్ళని కట్ చేస్తాము. అలాగే డాలర్ తప్ప ఇంక దేంట్లో ట్రేడ్ చేయడానికి వీలు లేదు, చేస్తే మిమ్మల్ని బతకనివ్వము. లిబియా మొమ్మర్ గదాఫీని అందుకనే చంపారు. కాబట్టి ఆయిల్ లాబీ అనేది ఎన్నో యుద్ధాలు చేసింది, ఇప్పుడు కూడా యుద్ధాలు చేయడానికి సిద్ధపడుతుంది. వెనెజువేలా దానికి వ్యతిరేకంగా వాళ్ళు చైనా తోటి రష్యా తోటి వీళ్ళు అనుసంధానమై ఉండి వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి అమెరికా యొక్క ఆయిల్ రేట్స్ కి వెనెజువేలా ఆయిల్ రేట్స్ కి చాలా తేడా ఉన్నది. ఆ కాంపిటీషన్ లో అమెరికా తట్టుకోలేకుండా ఉంది. కాబట్టి వెనెజువేలాని ఏదో విధంగా వాళ్ళ అధీనంలో తీసుకోవాలి. అందుకనే మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక అపోజిషన్ లీడర్ కి వాళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వకుండా అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్ కి వాళ్ళు ఇచ్చారు. సో దీని వెనకాలంతా కూడా ఏంటంటే ఆయిల్ లాబీ, అమెరికన్ ఆయిల్ లాబీ. ఈ ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు, మొనోపలి ఉండాలి. వాళ్ళు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకు ప్రపంచం అంతా కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. బహుశా ఒక రాబోయే 20-30 సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది వాళ్ళకి. 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రేకింగ్ వల్ల వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగింది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా నాశనం అయిపోతుంది అమెరికాలో. వాడు ఇంకా చేయలేరు. అంత లోపల ఏ లాభాలు సంపాదించాలి. ఇంత లోపల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, హైడ్రోజన్ అంటున్నారు, చాలా వస్తున్నాయి. ఆయిల్ యొక్క డిమాండ్ పడిపోక ముందరే వాళ్ళు సంపాదించుకోవాలి. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఇంకో ఫ్రంట్ ఆల్రెడీ రాబోతోంది. దానికి ఇండికేషన్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు ఆల్రెడీ. నైజీరియాలో క్రిస్టియన్స్ కొత్త వస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ కాపాడడానికి నేను వెళ్తాను అంటాడు. ఎందుకు? నైజీరియా ఒక పెద్ద ఆయిల్ సప్లై దేశం కాబట్టి వెనెజువేలా అయిన తర్వాత నైజీరియా మీద పడుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇరాక్ మీద ఎందుకు దాడి చేశారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పి పేరు పెట్టి వెళ్ళారు. ఈ రోజు దాకా అదేంటో వెపన్ ఏంటో తెలియదు, మాస్ ఏంటో తెలియదు, డిస్ట్రక్షన్ ఏంటో తెలియదు, ఎవరు కనుక్కోలేదు. ఇదంతా కూడా ఏదో ఒక పూచి చూపించి వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తారు. మొత్తం వాళ్ళ ఎకో సిస్టమ్ CNN దగ్గర నుంచి తీసుకుందాం, వాళ్ళ గార్డియన్, వాళ్ళ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇవన్నీ మొత్తం పలుకుతాయి. సద్దాం హుసేన్ కంటే రాక్షసుడు అసలు ఈ మానవ సృష్టి వచ్చిన తర్వాత అంతకంటే రాక్షసుడు లేదు అని చిత్రీకరించారు వాళ్ళు. సో ఇది వాడు చెప్పే రీజన్ వేరే ఉంటుంది, వాళ్ళ టార్గెట్ వేరే ఉంటుంది. వెనెజువేలాలో నికోలస్ మడురాకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, ఎయిర్ స్పేస్ ని ఆపేశాడు, నాకాబందీ చేశారు. ఆ దేశం నుంచి ఏ షిప్ వెళ్ళలేదు, ఆ దేశానికి ఏ షిప్ రాలేదు, ఎటువంటి నాకాబందీ చేశాడు. ఒక అబ్సల్యూట్ గూండాల డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. మనం చూస్తే కనుక ఇక్కడ హౌతీలు రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ వాళ్ళు కబ్జా చేసుకునేవాడు, దాన్ని వాళ్ళు అధీనంలో తీసుకునేవాడు. సొమాలియా పైరెట్స్ దాన్ని అధీనంలో తీసుకునేవాడు. ర్యాన్సమ్ వాళ్ళకి ఏదో $1 మిలియన్ ఇస్తే కన్నా వదిలిపెట్టేవాడు. ఈ రోజు అమెరికన్ ఆర్మీ చేస్తుంది. వెనెజువేలా ఆయిల్ ట్యాంకర్ ని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు అమెరికా తీసుకెళ్ళిపోయారు, దొంగతనం చేసి తీసుకెళ్ళారు. వాళ్ళ శక్తి ఉంది కాబట్టి బల ప్రదర్శనతోటి దాన్ని కబ్జా చేసి తీసుకెళ్ళారు. వాళ్ళకి ఏం అధికారం ఉంది దాన్ని తీసుకెళ్ళడానికి? ఏ చట్టం వాళ్ళని చెప్తోంది? ఇంటర్నేషనల్ లా ఏం చెప్తోంది? అదొక స్వతంత్ర దేశం వెనెజువేలా. వాళ్ళకి ఎవరు అనుకుంటారో నువ్వెవరు చెప్పడానికి? పోనీ నీకేమైనా యునైటెడ్ నేషన్స్ శాంక్షన్ ఇచ్చిందా? మీరు వెనెజువేలా ఎవరికి అమ్ముకోకూడదని ఏమైనా శాంక్షన్స్ ఉన్నాయా వెనెజువేలా మీద? ఏమీ లేవు కదా. అంటే నేను నా ఏకఛత్రాధిపత్య, నేను ఏది నిర్ణయిస్తే అదే నా చట్టం. యూరోప్ లో దానికి వ్యతిరేకత కనిపిస్తున్నాం. ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్, మనకు UK ఈ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వెనెజువేలా పట్ల చేస్తున్నటువంటి చర్యలు వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ ప్రోటోకాల్ ఉంది. వీళ్ళ కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అమెరికాలో షేర్ చేసుకునేవాళ్ళు. వీళ్ళ మీద అటాక్ చేస్తున్నందుకు, వీళ్ళ బోట్లను అటాక్ చేస్తున్నందుకు ఎవిడెన్స్ ఎక్కడ చూపించలేదు. ఆ బోట్ లో డ్రగ్స్ ఉన్నాయి అంటున్నాడు, వాళ్ళని పేల్ చేస్తున్నాడు. 90 మంది పైబడి చంపాడు ఈ రోజు దాకా డొనాల్డ్ ట్రంప్. కొలంబియా ఆల్మోస్ట్ వెనెజులా వాస్ కార్డన్డ్ బై అమెరికన్ షిప్స్ కదండి, మొత్తం కార్డన్ చేసి పారేశారు కదా వెనెజులా. ఇప్పుడు చేశాడు, ఇప్పుడు కార్డన్ అయింది అది. బట్ అంతకంటే ముందర ఫస్ట్ ఈ డ్రగ్ బోట్స్ అని చెప్పి దాని మీద దాడులు చేయడం మొదలుపెట్టాడు. దాని మీద దాడులు చేసే వాటిలో కొన్ని 2-3 బోట్స్ కొలంబియాకి చెందినవి. అంటే అది కొలంబియాలో వెనెజువేలాలో కూడా తెలియకుండా వీళ్ళు పేర్చారు. దాంట్లో డ్రగ్స్ ఉన్నాయో లేదో ఏమి తెలియదు, ఎవరికి తెలియదు, ఇక్కడ ఎవిడెన్స్ చూపించలేదు. ఏ ఇంటర్నేషనల్ చట్టాలకి వీళ్ళు అధీనంగా వీళ్ళు ప్రవర్తించలేదు, ఒక్కొండలా ప్రవర్తించాడు. సో మనకు సొమాలియా, ఇథియోపియా పైరెట్స్ ఎలాగైతే హైజాక్ చేస్తా అలా చేస్తున్నాడు అక్కడ వెనెజువేలాలో. యూరోప్ ఏం చేసిందంటే దానికి ఇంటెలిజెన్స్ ఇవ్వడం మానేస్తే ఒక సదస్సులో మార్కో రూబియో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్
మాట్లాడుతూ హాట్ మైక్ అంటారు కదా, మైక్ వాళ్ళు ఆఫ్ చేయలేదు, అతను మాట్లాడుతుంది వినబడింది అందరికి. ఏమన్నాడంటే యూరోప్ ఏమో మేము వాళ్ళని కాపాడాలా, వాళ్ళకి అస్త్రాలు ఇవ్వాలి, నేటోకి మేమే అవ్వాలా, మేమే అండగా ఉండాలా. నేటోలో 60% అమెరికానే ఉంది, మిగతా యూరోప్ అంతా కలిస్తే 40%. సో రష్యాకి వ్యతిరేకంగా మేము యుద్ధం చేయాలా, వాళ్ళ అవసరాలు వాళ్ళ యుద్ధాలు మేము వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలా, కానీ మేము మా ప్రాంతంలో మేము చర్య తీసుకుంటే మాకు మోరల్ లెక్చర్స్ ఇస్తారా వీళ్ళు అని చెప్పి మార్కో రూబియో చెప్తుండగా అది లీక్ అయింది. సో యూరోప్ అటువంటి అబ్సల్యూట్ హిపోక్రాట్ పరిస్థితిలో ఉంది, వాళ్ళకి శక్తి లేదు. డొనాల్డ్ ట్రంప్ వంచితే కనుక వంగిపోతున్నారు, కాళ్ళకి దాసోహం అంటున్నారు. నువ్వు $1 బిలియన్ నా దేశంలో ఖర్చు పెట్టాలంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది కదా గిరిధర్ గారు,